కి గ్రాడ్యుయేట్ 2029కి గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి ఎగ్జాక్ట్ గా ఏముండాలి అనేది చాలా క్లియర్ గా నెక్స్ట్ 10 మినిట్స్ లో చెప్తామండి. మీ అందరూ కూడా జాయిన్ అయింది ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రాబ్లం కోసం కాదండి. మనం ప్రాబ్లం గురించి ఎంత మాట్లాడుకున్నా నేను చెప్పిన ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది, మీకు ఆల్రెడీ తెలుసు. దానికి సొల్యూషన్ తెలుసుకుందాం అని చెప్పి ఇవాళ మనం మీటింగ్ లో జాయిన్ అయ్యాము. సో మీ దగ్గరలో ఒక పెన్ను బుక్ ఉంది అనుకుంటే మీరు చక్కగా వెళ్ళి తెచ్చుకున్నా తప్పలేదండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే కొన్ని విషయాలు మీరు రాసుకోవాలి. అవి రాసుకుంటేనే మీకు చాలా వరకు డెప్త్ లో అర్థమవుతాయండి. సో మీరు అలర్ట్ గానే ఉన్నారు అని నాకు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా అండి? సో సార్ మేము అలర్ట్ గానే ఉన్నాం, మీరు జాయిన్ అయ్యేది దీనికోసమే అండి. నేను మీకు ఇంకోటి చెప్తున్నా, మీరు బయట కెరియర్ గైడెన్స్ కోసం 30,000, 40,000, 50,000 స్పెండ్ చేసినా నెక్స్ట్ పావు గంటలో మేము చెప్పే ఇన్సైట్స్ మీకు ఎవరు చెప్పరు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా నెక్స్ట్ 15 నిమిషాల్లో మీకు ఏదైతే ఇన్సైట్స్ చెప్తామో అది మీకు ఎవరు చెప్పరండి. సో అందరూ మీరు జాయిన్ అయితే దీనికోసం, ఓకే, ఇది మీరు తెలుసుకోవడమే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో కోర్ రీజన్, అసలు కంపెనీస్ ఎందుకు హైర్ చేసుకోవట్లేదు అనే కోర్ రీజన్ మీరు తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఐ కెన్ సీ గుడ్ నెంబర్ ఆఫ్ హ్యాండ్ రైజ్ అండి. సో లెట్ us begin. సో అసలు మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ముందు ఎలా ఉండేది, ఒక 2 years బ్యాక్ అనేది ఎలా ఉండేది, ఎలా మారిపోయింది అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం అండి. ఫర్ ఎగ్జాంపుల్